ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తమ్ములేం చూశారుగా, విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి డీల్ కుదిరినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తూ ఉంది. ఒకవేళ కుదిరితే అది ఎలాంటి డీల్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గురువారం నాడు జనవరి 22వ తారీఖు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ కోసం ఈడీ ఎంక్వైరీకి విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు రమ్మని పిలిచింది. విచారణకి వెళుతున్నట్టుగా కూడా విజయసాయిరెడ్డి వర్గీయులు చెప్తా ఉన్నారు. విచారణకి విజయసాయిరెడ్డి వెళ్ళే క్రమంలోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతూ ఉంది. క్వార్టరీలో బందీ అయిన ప్రజానాయకులారా ఆలోచించుకోండి, రియాలిటీని గుర్తించండి. వెనుజులా దేశ అధ్యక్షుడిని ట్రంప్ ఎలా ఎత్తుకెళ్లాడో ఒక్కసారి గమనించండి. ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు, ఇంటెలిజెన్సు, ఇన్ని వ్యవస్థలు సెక్యూరిటీగా ఉన్నప్పటికీ, క్షిపణులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ క్వార్టరీ అమ్ముడుపోవటం ఫలితంగా వెనుజులా దేశ అధ్యక్షుడిని ట్రంప్ ఎత్తకెళ్ళగలిగాడు అనే సంకేతాలు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పట్ల చర్చలు లేవనెత్తారు విజయసాయిరెడ్డి గారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు గురించి చర్చ జరుగుతుందో, అంటే విజయసాయిరెడ్డి గారు విచారణకు హాజరై గతంలో నేను విజిల్ బ్లోయర్గా ఉంటాను, అందరి బట్టలు ఓడదీస్తాను అని చెప్పారు కదా, అలా లిక్కర్ స్కామ్లో అన్ని విషయాలు చెప్పబోతున్నారు. విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారిపోబోతున్నారు. ఇప్పటికే కొంత సమాచారాన్ని సిట్టికిచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే రాజు కసిరెడ్డిని కావచ్చు చాలామందిని అరెస్ట్ చేశారు. గతంలో చాలా విషయాలు విజయసాయిరెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు మరిన్ని విషయాలను ఈడీ ముందు చెప్పే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి గారి కనుక నోరిప్పి అన్ని విషయాలు చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రెక్కలు కూడా తేలే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని లెక్కలు తెలిసిన చిత్రగుప్తుడు విజయసాయిరెడ్డి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జనాలు ప్రాణాలు తీసి డబ్బులు సంపాదించుకున్నటువంటి యముడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పోలిస్తే యముడి దగ్గర ఉండి లెక్కలు రాసుకున్నటువంటి చిత్రగుప్తుడు విజయసాయిరెడ్డి అవుతాడు. కాబట్టి యముడి గురించిన మొత్తం సమాచారం చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి ఎలా ఉంటుందో అలాగే యముడి గురించిన సమాచారం కూడా చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రగుప్తుడు నోరిప్పితే మొత్తం సమాచారం అన్ని లెక్కలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడిగా ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ రంగంలో దిగి నిన్నటి రోజున అంటే మంగళవారం నాడు దాదాపు ఓ డీల్కి ఓకే చేసినట్టుగా తెలియవస్తూ ఉన్నటువంటి జోరుగా నడుస్తున్నటువంటి ప్రచారం. ఆ డీలు ఉద్దేశం ఏంటి అంటే ఈడీ ఎంక్వైరీలో ఏ విషయాలన్నా విజయసాయిరెడ్డి చెప్పుకోవచ్చు. ఇంకా విజయసాయిరెడ్డి గారికి ఒక కోరిక ఉందంట. ఆయన తిరిగి మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళాలని, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని, ఒక మీడియా ఛానల్ పేపర్ కూడా నడపాలని, ఇవన్నీ కోరికలు ఉన్నాయని ఆయనే కొంత గతంలో ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు వద్దు కాదు అనటం ఫలితంగా బీజేపీలో చేరే అవకాశం లేకుండా పోయింది అనేటువంటిది గతంలో చాలామంది మాట్లాడుకున్న మాట. కాకపోతే ఇప్పుడు కూటమికి అనుకూలంగా మారినట్టు, ఈ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో పోసగుచ్చినట్టు వివరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయట పెడితే బాగానే ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాడు కదా అనేటువంటి దాన్ని కనుక చూపించగలిగితే మళ్ళా బీజేపీలో చేరే అవకాశం రావచ్చు, తన రాబింగులు భరించి రాజ్యసభకి వెళ్ళే అవకాశం రావచ్చని విజయసాయిరెడ్డి ఆలోచిస్తున్నాడు అనేటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డిని బీజేపీలో చేరటం వ్యతిరేకిస్తారు? బీజేపీలో చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం లాబింగ్ చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి మనిషిలాగా బీజేపీలో పనిచేస్తాడేమో అని ఒక భయంతో విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళటాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తుంటారు. అలా వ్యతిరేకించకుండా చేయాలంటే ఏం చేయాలి? లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకనే, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చూపించుకోవాలి. అది ఈడీ ఎంక్వైరీలో చూపించుకోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధమయ్యాడు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కాకపోతే ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటి అంటే, ఇప్పుడు నడుస్తున్న ప్రచారం ఏంటి అంటే, నిన్న కుదిరిన డీల్ ప్రకారం విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించిన చాలా విషయాలు బయట పెడతాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సమాచారాన్ని ఏమి కూడా నోరెప్పడు. మామూలుగా
విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు తాళ్ళు లేయరు. ఫస్ట్ లేయర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం 7 లేయర్లో ఏమో అన్నారు కదా దీంట్లో. మొదటి లేయర్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ లేయర్ ఏమో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. థర్డ్ లేయర్ ఏమో ఈ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి. సో థర్డ్ లేయర్కి ఫస్ట్ లేయర్ విషయాలు మొత్తం తెలుసు, కాకపోతే సెకండ్ లేయర్ వరకు ఇరికిచ్చేసి వదిలేస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఈ ముగ్గురు పేర్లే మళ్ళా చెప్పేసి ఇంతవరకే నాకు తెలుసు అనేటువంటి దానికి ఓకే అంటే అలా చెప్పేలా డీల్ కుదుర్చుకున్నారు. అంటే లిక్కర్ స్కామ్ గురించి అసలు చెప్పొద్దు అంటే విజయసాయిరెడ్డి గారు ఎన్నడు డీల్ కుదరడు. ఎందుకు అతనికి మళ్ళీ బీజేపీలో చేరాలని, మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ కావాలని ఉంది. వైసీపీ చెప్పినట్టు వినటానికి విజయసాయిరెడ్డి రెడీగా లేడు. కాకపోతే కొంత చెప్పుకో, కొంత ఆపుకో. జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు రాకుండా అయితే జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత నీకు కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ నువ్వు చెప్పొద్దు, మిగతాది ఏదైనా చెప్పుకో. జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా లేకుండా ఏదన్నా చెప్పుకో. ఈ డీలింగ్ని విజయసాయిరెడ్డితో ఓకే చేయించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే గురువారం నాడు విజయసాయిరెడ్డి ఈడీ ఎంక్వైరీకి హాజరైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడు. ఆ పేరు చెప్పకుండా మిగతా విషయాలన్నీ చెప్పొచ్చు కాక. మరి చూడాలి ఈ డీలు నిజమా కాదా. రేపు విజయసాయిరెడ్డి గారి విచారణలో మనకు తెలిసిపోయింది. విజయసాయిరెడ్డి గారి విచారణ జరిగిన తర్వాత ఆయన ఎట్టా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడైనా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీస్తారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి వ్యక్తి, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్ అయితే కొంతవరకు చెప్తుంది. సిట్ చెప్పినా చెప్పకపోయినా జనాలకు ఒక క్లారిటీ ఉంది. లిక్కర్ స్కామ్ అంటూ జరిగితే మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వ అధినేత ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆయనకి తెలియకుండా ఈ స్కామ్ అంతా నడవదు కదా. మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని, అలాగే డిస్టిలరీస్ అన్ని వైసీపీ నాయకుల చేతుల్లోకి తీసుకొని కొత్త డిస్టిలరీ ఏర్పాటు చేసి కొత్త బ్రాండ్లు తయారు చేసి ఎట్లాగూ ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు ఉన్నాయి కాబట్టి మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి తమ అమ్మాలను కూడా బ్రాండ్ మాత్రమే అమ్మి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మి, తయారు చేసేది వాళ్ళే, వాళ్ళ చేతుల్లోనే డిస్టిలరీస్ ఉన్నాయి, అమ్మేది వాళ్ళే, వాళ్ళ చేతుల్లోనే షాపులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేతుల్లోనే షాపులు ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళదే కదా, వాళ్ళ చేతుల్లోనే షాపులు ఉన్నాయి, అమ్మేది వాళ్ళ బ్రాండే. తర్వాత అమ్మేది క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు, అంటే డబ్బు కొట్టు మద్యం పట్టు. ఫోన్పే లేవు, గూగుల్ పే లేవు. ఎందుకు లేవు? ఫోన్పే చేసినా, గూగుల్ పే చేసినా, కార్డు వాడినా గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడతాయి. గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడతారు, డ్రా చేస్తే తెలిసిపోయింది. కాబట్టి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు వసూలు చేసి దండుకోవాల్సినంత దండుకున్నారు. అందులోనూ కమిషన్ ఇచ్చినటువంటి బ్రాండ్ని మాత్రమే లోపల అమ్మారు. ఇదంతా ప్రజల కళ్ళ ముందు జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ అంతా ప్రజలకు తెలిసేలా ప్రజల కళ్ళ ముందే జరిగింది. ఎలా అమ్మారో ప్రజలకు తెలుసు, ఏ బ్రాండ్లు అమ్మారో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎలాంటి మద్యాన్ని తాగారో కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మద్యం స్కామ్ జరగలేదు అంటానికి లేదు. మరి దీనికి ఆధారాలు సంపాదించి కేసు నిరూపిస్తారా లేదా పక్కన పెడితే, జరిగిందైతే ప్రజలందరికీ తెలుసు. పోయిన ప్రాణాలు తెలుసు, జంగారెడ్డిగూడెంలో ఏం జరిగిందో తెలుసు, ఎంత ప్రజల కళ్ళ ముందే జరిగింది. సో మద్యం స్కామ్ జరిగింది. జరిగిన దానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయం ఎవరికి తెలియంది కాదు. కాకపోతే దీన్ని ఆధారాలతో నిరూపించడం మాత్రమే ఉంది. మరి ఆధారాలతో నిరూపించాలంటే ఇప్పుడు అరెస్ట్ అయిన ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారే చేయమన్నారు అని చెప్పే రకాలు కాదు. రాజీవ్ కసిరెడ్డి నుంచి మొదలు పెడితే మిథున్ రెడ్డి అయినా, ధనంజయ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి అయినా, బాలాజీ గోవిందప్ప అయినా వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేవాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆధారాలు ఇచ్చేవాళ్ళు కాదు. అవసరమైతే నేరాన్ని తమ మీద వేసుకునేవాళ్ళు. మిథున్ రెడ్డి అయినా ఎవరూ కూడా వీళ్ళు నేరాన్ని తమ మీద వేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేవాళ్ళు అంత ఈజీగా కాదు. విజయసాయిరెడ్డి గారు చెప్తారేమో అనుకుంటే విజయసాయిరెడ్డి గారు కూడా పేరు చెప్పడానికి ఇప్పుడు రెడీగా లేరు. ఈ డీల్ నిజమైతే మాత్రం రెడీగా లేరని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈడీఏ పట్టుకోవాలిగా. వీళ్ళెవరూ చెప్పరు. వీళ్ళెవరూ చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు, దానికి సంబంధించిన ఆధారాలు మాకు దొరికాయి అని ఈడీఏ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ ఎంక్వైరీలో ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఫైండింగ్ చేయాలి. మరి ఆమె అక్కడి దాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు పోయిద్దా పోదా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ.